ఏపీ కూటమి నేతల్లో సమన్వయ లోపం కనిపిస్తోంది. అటు రాజమండ్రి ఇటు రాయదుర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిన్న రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కు స్వాగతం పలుకుతూ తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం తలెత్తింది. ఇదంతా టీడీపీ నాయకులే చేయించారని జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఆరోపణలు చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన బంధువులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ అనుచరులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే కాపు రామచంద్రారెడ్డి వ్యవహార శైలిని బీజేపీ గమనించాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ అన్నారు. పొత్తు ధర్మంతో సంయమనంతో ఉన్నామని, కూటమిలో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. నేను ఈ 1.5 సంవత్సరాల కాలంలో కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట అనడం కానీ, లేకపోతే అతన్ని విమర్శించడం కానీ, అతని పైన ఆరోపణలు చేయడం కానీ చేయలే. ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా. ఇప్పుడు 5 ఏళ్ళు అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మా కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. అతనికి సంబంధించిన ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ఏదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉండొచ్చు. నేను సహనంతో ఉన్నా, సంయమనం పాటిస్తూ, చేత కాదు. ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వ్యక్తిగతమైన నిందలు వేయడం, రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇది పునరావృతమైతే మాత్రం నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది, నా సమాధానం కఠినంగా ఉంటుంది, జీవితకాలం గుర్తుపట్టుకునే విధంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పుడు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళ వైసీపీ నేను పోకూడదు. వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీ పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నతిరే ఎదవులకి. అనవసరంగా నన్ను గెలుపొద్దు. వైసీపీ వాళ్ళ దగ్గర పోతా, ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పట్టుకొని వచ్చి బీజేపీలో చేర్పించుకుంటా. నీ అబ్బగంటే ఏం పోయింది, నీ తాత గంటే ఏం పోయింది, నీకేం నష్టం అయ్యింది? నీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. కాలువ శ్రీనివాసులు రాని రోజు బురుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాను, నేను ప్రమాణం చేస్తాను. కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా? నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం 1800 ఓట్లతోటి. ఈసారి 42,000తో గెలిచారంటే మా కష్టం ఉంది, మా కుటుంబం కష్టం దాంట్లో. కూటమి నేతల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టీవీ నేను అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, ఒక్క చోట కాదు, అటు రాజమండ్రి ఇటు రాయదుర్గంలో విభేదాలు కనిపిస్తున్నాయి. బహిరంగంగా ఈ స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరి పార్టీ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకుంటున్నారా? ఎన్నికల సమయంలో ఒకే వ్యూహం, ఒకే లక్ష్యం, ఒకే పోరాటంతో ముందుకు వెళ్ళి విజయం సాధించిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల మధ్య వస్తున్న ఈ చిన్న భేదాభిప్రాయాలు వాస్తవానికి ఇవి చాలా చిన్నవే. కొంతమంది ఫోటోలు పెట్టలేదని, కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, కొన్ని చోట్ల వేరే పార్టీలకు సంబంధించిన జెండాలు వాళ్ళు ఆ సమయంలో ధరించడం లేదనో, లేకపోతే చిన్న కాంట్రాక్టులకు సంబంధించో, చిన్న నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇవన్నీ సాధారణంగా కూర్చొని మాట్లాడితే సర్దుబాటు అయ్యే అంశాలే. కానీ వాటన్నిటికీ పెద్ద ఎత్తున ఇంతకుముందు పరస్పర గౌరవం ఇచ్చుకునే వాళ్ళు ఇప్పటికీ పెద్ద స్థాయిలో అగ్రనేతలందరూ పరస్పర గౌరవంతో ఉన్నారు, పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కానీ కింది స్థాయిలో అది పూర్తిగా ఆ గ్యాప్ అయితే పెద్ద ఎత్తున వచ్చింది. అది పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్న
ఉద్దేశం మాత్రం అట్లాంటి సూచనలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో మనం చూస్తున్నాం, ఒకవైపు సీనియర్ ఇద్దరు జనసేనకు సంబంధించి కావచ్చు, టీడీపీ అధినేతలు ఇద్దరు దేశంలోనే పెద్ద అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు, అదే సమయంలో ఆ పెద్ద ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈగోలను పక్కన పెట్టి పరస్పరం రెస్పెక్ట్ చేసుకుంటూ కోఆర్డినేషన్తో అన్ని విషయాల్లో చర్చించుకుంటూ ఎక్కడ భేదాభిప్రాయాలకు తావు లేకుండా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా ప్రతి సమావేశంలో పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అభివృద్ధి దిశగా. సంక్షేమాన్ని మాత్రం అభివృద్ధి చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ సహకారం మర్చిపోలేదంటూ ఆయన చెప్తుంటే, పవన్ కళ్యాణ్ కూడా అన్ని సభల్లో ముఖ్యమంత్రి సీనియర్ నేత, దేశంలోనే అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం ఈరోజు వెంటిలేటర్ నుంచి ఇట్లాంటి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామంటూ ఇద్దరు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం. కానీ అదే కోఆర్డినేషన్, అదే మ్యూచువల్ రెస్పెక్ట్ కింది స్థాయిలో కనపడడం లేదు. సో దీనికి ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిలో ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇట్లాంటి ఏదైనా ఇష్యూలు వచ్చినప్పుడు జనసేనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇష్యూలు వచ్చినప్పుడు వాస్తవానికి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు ఆధిపత్యం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా అంతే స్థాయిలో ప్రతిఘటన చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ చాలా 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 కిందికి పడిపోయిందనే ఉద్దేశం మాత్రం చాలా అందరిలో కార్యకర్తల్లో, రెండు పార్టీల కార్యకర్తల్లో ఉంది. సో దాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాల్సింది. మూడు పార్టీలు జనసేన, టీడీపీతో పాటు బీజేపీకి కూడా మూడు పార్టీల కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి ఇట్లాంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇట్లాంటి చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళకపోతే ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశం మాత్రం మొత్తం మూడు పార్టీలో కనిపిస్తుంది. ఆ దిశగా ఎందుకంటే అతి సమీపంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాటిల్లో మళ్ళీ విజయం సాధించాలంటే ఈ కోఆర్డినేషన్ చాలా కీలకమని, ఈ నేపథ్యంలోనే మూడు కలిసి నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలన్న అభిప్రాయాన్ని మాత్రం అన్ని పార్టీలు వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.